మంచిది, వాక్యంలోకి వెళ్దాము. యెషయా 41:11 మనం చదువుకుందాం. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు. నీతో వాదించువారు మాయమై నశించి పోవుదురు. 12 నీతో కలించు వారిని నీవు వెదుకుదు గాని వారిని కనుగొనలేక పోవుదు. నీతో యుద్ధము చేయువారు మాయమై పోవుదురు, అభావులగుదురు. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఇక్కడ చూస్తే మనం ఆలోచన చేస్తే నీ మీద కోపపడిన వారందరూ ఏమైతారంట? సిగ్గుపడి విస్మయము పొందెదరు. అంటే చాలా వరకు కొన్నిసార్లు మంచి కొరకు కోపపడే వాళ్ళు ఉంటారు, కొన్నిసార్లు చెడు కొరకు కోపపడే వారు ఉంటారు. ఎందుకు అని అంటే మన ఆలోచనలు, మన ఉద్దేశాలు దేవుని యొక్క ప్రణాళికను బట్టి మనము ముందుకు కొనసాగాలి, కానీ మనుషులను బట్టి కాదు అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కీర్తనలు 25:3 చరణం. కీర్తనలు 25:3. నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడును సిగ్గునందడు. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందడు. ఎవరి కొరకు కనిపెడితే సిగ్గుపడరు? ప్రార్థనలో దావీదుకున్న విశ్వాసాన్ని బట్టి పాపక్షమాపణ కోసము అతడు ప్రార్థించుచుండును. తన సంకటంలో సహాయం చేయమని విన్నవించెను. దేవునితో సెలవిస్తూ ఉన్నటువంటి ప్రార్థన చదువుతల్లి. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందడు, ఏతో లేకుండానే ద్రోహము చేయవారు సిగ్గునందుదురు. నీ కొరకు అని అంటే దేవుని కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందడు, ఏతూ లేకుండానే ద్రోహము చేయవారు సిగ్గు నొందుతారు. తప్పకుండా సిగ్గు నొందుతారు. ఏతువు లేకుండానే ద్రోహం చేసేటటువంటి వారు ఏమవుతారు? సిగ్గు పడతారు. మనల్ని ఎదురు సిగ్గుపడతారు. ఇప్పుడు నా పట్ల పొరపాటు చేసిండ్రు అనుకోండి, ఏతువు లేకుండానే నన్ను చూసినప్పుడు వాళ్ళకి సిగ్గు అనిపిస్తుంది. అరే ఈయన పట్ల నేను పొరపాటు చేసిన అని సిగ్గు అవుతుంది. ముఖం ఏం చేస్తారు? అంతవరకు ఇట్లెత్తుకొని తిరిగింటారు అనుకో, మన దగ్గరికి వచ్చేసరికి కిందికి ఉంచుకుంటారు. ఎందుకనంటే తాను చేసినటువంటి విషయం ఏమైతుంది గుర్తు తెచ్చుకొని విస్మయం పొందుతారు. వాళ్ళు తప్పకుండా సిగ్గు నొందుతారు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గు నొందడంటే దేవుని కొరకు కనిపెట్టు వాడు ఎవడు కూడా సిగ్గు పొందడు, నొందడు అని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. చాలా వరకు మనం ఏమనుకుంటామనంటే ఈరోజు బాగా వర్షం పడుతూ ఉన్నది, ప్రభుత్వం అంతా కూడా మనకు హెచ్చరిక జారీ చేసి ఉన్నది. తప్పని పరిస్థితి అయితే తప్ప బయటికి మీరు రావద్దండి. తప్పని పరిస్థితి అయితే తప్ప మీరు బయటికి రావద్దండి. ఎందుకు అని అంటే వాతావరణము వర్షం ఇలాగనే ఉంటుంది, తుఫాను ఉంది కాబట్టి హెచ్చరికలు జారీ చేసి ఉన్నారు. అయితే చాలామంది వారి మాటను విని ఎవరు కూడా బయటికి ఎక్కువ శాతం రాలే. ఈరోజు ప్రజలు అధికారుల మాటకు లోబడి ఎవరు కూడా బయటికి అనవసరంగా రాలే. తప్పకుండా అని అంటే దేవుని సన్నిధికి మనం ఆదివారము ఆరాధనలో పాల్గొనాలి కాబట్టి ఈ క్రమాన్ని మనం తప్పకూడదు. కాబట్టి మనం తప్పకుండా తప్పని పరిస్థితి ఆదివారం ఆరాధనను మనం ఆగిపోకూడదు అనే ఉద్దేశము మనకుంది. కాబట్టి మనం ఏం చేసినాము, వచ్చేవారిని ఎవరిని కూడా మనం ఇబ్బంది పెట్టలే. మందిరానికి మీరు తప్పకుండా రావాలి, ఖచ్చితంగా వర్షం పడని ఏమన్నా పడని అని చెప్పి మనం హెచ్చరిక చేయలే. ఎందుకు అని అంటే మనకు అనుకూలత ఉంది, దగ్గర ఉన్నాము, వచ్చాము. కొంతమంది దూరం ఉన్నారు, రాలేకపోయారు. ఎందుకు అని అంటే
ఎవరి కొరకు అనంటే నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గు నొందడు. ఏతూ లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గు నొందుదురు. మన జీవితంలో అనేకులు, నా జీవితంలో, మీ జీవితంలో, మీ జీవితంలో, మీ జీవితంలో, మనందరి జీవితంలో ఎవరో ఒకరు మరి ద్రోహం చేసినటువంటి వారు లేక పోలేదు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీ మీద కోపపడిన వారు సిగ్గుపడి విస్మయం పొందెదరు అనే అంశం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. 119వ కీర్తన 78వ చరణాన్ని చూద్దాం. నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురు గాక. ఏం చేస్తారు వాళ్ళు? సిగ్గు పడతారు. గర్విష్ఠులు ఏం చేస్తారు? సిగ్గు పడతారు. తప్పకుండా పడతారు. గర్విష్ఠులు సిగ్గుపడక తప్పదు. ఎందుకనంటే దేవుని వాక్యం సెలవిచ్చింది, అది తప్పదు అనేటటువంటి జ్ఞాపకం ఉంచుకోవాలి. నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను, గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురుగాక. 79 నీ యందు భయభక్తులు గల వారు నీ శాసనములు తెలుసుకొని వారు నా పక్షమున నుందురుగాక. నేను సిగ్గుపడకుండా నా హృదయము నీ కట్టడాల విషయమై నిర్దోషమగునుగాక. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ, మరి 78 చూసినప్పుడు నేను నీ ఉపదేశం ధ్యానించుచున్నాను, గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడతారు. ఎవరు సిగ్గుపడతారు? గర్విష్ఠులు సిగ్గుపడతారు. ఎందుకు సిగ్గుపడతారు? మన మీద అబద్ధం ఆడారు కాబట్టి వాళ్ళు సిగ్గుపడతారు. మన మీద కోపపడిన వారు సిగ్గుపడతారు. మనకు ద్రోహం చేసిన వారు సిగ్గుపడతారు. మన మీద అబద్ధం చెప్పినటువంటి వారు సిగ్గుపడతారు. అయితే దేవుని కొరకు కనిపెట్టినటువంటి వారు ఎవ్వరు కూడా సిగ్గుపడరు అని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రియులారా, యెషయా 26వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. యెహోవా నీ హస్తం ఎత్తబడి ఉన్నది గాని జనులు దాన్ని చూడనొల్లరు. యెహోవా నీ హస్తము ఎత్తబడి ఉన్నది గాని జనులు దాన్ని చూడనొల్లరు. జనులు దాన్ని చూడనొల్లరు. జనుల కొరకైన నీ ఆసక్తిని చూచి వారు సిగ్గుపడుదురు. నిశ్చయముగా అగ్ని నీ శత్రువులను మృంగి వేయును. ఏం చేస్తుందంటే అగ్ని మన శత్రువులను మృంగి వేస్తుంది. మనం ఎవరికి అప్పచెప్పాలి పని? దేవునికి అప్పచెప్పాలి. మనం ఏం చేయొద్దు. మనం ఎవరికి చెడు చేయొద్దు. మనం ఎవరికి నష్టం చేయొద్దు. మనం ఎవరి గురించి అబద్ధం ఆడొద్దు. ఎవరినో చూసి ఎగతాళి చేయొద్దు. మనం దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలి. దేవుడే మనకు సహాయకునిగా, ఆయన మార్గంగా, సత్యంగా, జీవంగా మనకు తోడై ఉండి నడిపిస్తాడు. ఆయన దుడికర్రయు ఆయన దండమును మనల్ని ఆదరిస్తూ ఉంటుంది అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రియులారా, 44వ అధ్యాయం యెషయా 11వ చరణాన్ని చూద్దాం. ఇదిగో దాన్ని పూజించు వారందరూ సిగ్గుపడుదురు. ఏమ్మా ఏం చేస్తారంట? దాన్ని పూజించు వారందరూ సిగ్గుపడుదురు. ఇదిగో దాన్ని పూజించు వారందరూ సిగ్గుపడుదురు. ఆ శిల్పకారులు నరమాత్రులే కదా, వారందరూ పోగు చేయబడి నిలువబడవలెను. నిశ్చయంగా వారు భయపడి సిగ్గుపడుదురు. మనుషులు చేసినటువంటి దాని ద్వారా మనము ఏం చేయొద్దు? పూజింపకూడదు. సృష్టికర్త అయిన దేవుణ్ణి మనము పూజించాలి, ఆరాధించాలి, గౌరవించాలి, ప్రేమించాలి, వెంబడించాలి, సేవించాలి, ఆయనను కొనియాడాలి, మహిమపరచాలి. కానీ నేను తయారు చేసినటువంటి దాన్ని కాదు, నన్ను తయారు చేసిన దేవుణ్ణి నేను ఆరాధించాలి. నేను తయారు చేసిన దాన్ని పూజించడం వల్ల ఏమి ప్రయోజనము లేదు, రాదు. కాబట్టి అటువంటి వారు కూడా సిగ్గుపడతారు అని చెప్పి దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. ఇదిగో దాన్ని పూజించు వారందరూ సిగ్గుపడుతురు. ఆ శిల్పకారులు నరమాత్రులే కదా, వారందరూ పోగు చేయబడి నిలువబడవలెను. నిశ్చయముగా వారు భయపడి సిగ్గుపడుదురు. మనుషులు చేసినటువంటి వాటి ద్వారా,
మనుషులు మనం దానికి లోబడితే, దాన్ని పూజిస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? ఒకరోజు సిగ్గుపడతాము అని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. యెషయా 45:16 విగ్రహములు చేయువారు సిగ్గుపడిన వారైన వారందరూ విస్మయం పొంది ఉన్నారు. ఒకడును మిగులకుండా అందరూ కలవరా పడుతురు. అంటే ఇది చేసిందే, నేను చేసిందే కరెక్టు, దీన్నే మీరు పూజించాలని చెప్పి చెప్తారు కొంతమంది. నెబుకద్నెజర్ చెప్పాడు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలను మరి ఆ మంటలో వేయడానికి పూజించమని చెప్పారు, కానీ పూజించలేదు. పూజించారా? ఈ ప్రతిమకు మొక్కమని అన్నారు, మొక్కారా? మొక్కలే. కానీ ఒక విషయం మనం ఆలోచన చేయాలి. ఏమిటి ఆ ఆలోచన అంటే, పరిశుద్ధ గ్రంథము మనకి ఏదైతే చెప్తూ ఉందో దాన్ని మనం ఫాలో అవ్వాలి, పాటించాలి, ఆచరించాలి, గౌరవించాలి, కొనసాగించాలి, మరణం వరకు నమ్మకంగా ఉండి కొనసాగించాలి. అదే పద్ధతిలో మనము దూషించకుండగా, ఇతరులను మనం వ్యతిరేకించకుండగా, మనము చేయవలసినటువంటి వాటిని మనం నేర్చుకోవాలి. ఏం చేయాలమ్మా? మనం చేయాల్సినటువంటి పనులను మనం సరిచేసుకోవాలి. ఇది ఎవరి కొరకో బోధించేది కాదు, మన కొరకు మనం బోధించుకుంటున్నటువంటి వాక్యం. ఎవరి కొరకు బోధిస్తున్న వాక్యం ఇది? మార్పు చెందినటువంటి వారిగా మనం ఉన్నాము. మార్పు చెందినటువంటి మనల్ని మనం బోధించుకుంటున్నాం. ఏది వాక్యం చెప్తుందో, ఏది సరైనదో, ఏది సరైనది కాదు అని చెప్పి మనం వాటిని పరిశీలన చేస్తున్నాము. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూస్తున్నాము. లేఖనాల ప్రకారంగా ఒక్కొక్క అధ్యాయంలో వచనాల ప్రకారంగా మనం చూస్తూ ఉంటున్నాము. ఇప్పుడు ఎవరో సరి చేసుకోవాలి? మనసు మార్చుకొని రూపాంతరం పొందినటువంటి క్రైస్తవులంగా పిలువబడినటువంటి మనమందరం ఏం చేయాలి? మనము ఏదైతే దేవుడు చెప్తున్నాడో అవి చేయకూడదు అన్నది మనం ఏం చేయకూడదు? చేయకూడదు. ఎందుకు అని అంటే, ఇప్పుడు ఎవరో ఏదో చేస్తుంటారు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చెప్పాల్సినటువంటి అవసరం మనకు లేదు. ఎందుకనంటే మనం భారతదేశంలో ఉన్నాం, భిన్నత్వంలో ఏకత్వంలో ఉన్నాం. నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు, ముస్లిమ్స్ స్నేహితులు ఉన్నారు. సలాం అలైకుం అంటే వాలేకుం సలాం అని అనాలి. హిందూ సహోదరులు ఉన్నారు, నమస్కారం అండి అని అంటే నమస్కారానికి ప్రతి నమస్కారం మనం చేయాలి. క్రైస్తవులు వందనాలు అని చెప్తారు, వందనాలకు ప్రతి వందనాలు మనం చెప్తాం. భిన్నత్వంలో ఏకత్వం అంటే నిన్ను గౌరవించాలి, నిన్ను గౌరవించాలి, నిన్ను గౌరవించాలి. మనమందరం కూడా ఒక్కటి అనేటటువంటిది మనం మర్చిపోకూడదు. ఎందుకు అని అంటే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళ మనసులు మారినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? రూపాంతరం పొంది దేవుని యొద్దకు వస్తారు. కాబట్టి మన ఆలోచనలు, మన ఉద్దేశాలు మనం ఏం చేయాలి అని అంటే, దేవునికి లోబడి కట్టుబడి దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండేటటువంటి వారిగా ఉండాలి. 24వ వచనాన్ని నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు. యెహోవా యందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు. ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు. ఆయన మీద కోపపడిన వాళ్ళందరూ ఏమవుతారన్నా? సిగ్గుపడతారు. ఈ కోపం పడింది నా తప్పు కదా అని చెప్పి. పడుతున్నారా లేదా ఎవరైనా? చాలా మంది మనం సెల్ ఫోన్లో చూస్తున్నాం, వాక్యాలు చెప్పేటటువంటి వాళ్ళు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మారనప్పుడు దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని చించేసినటువంటి వాళ్ళు ఉన్నారు. భక్త సింగ్ గారు బైబిల్ను చించేసి కాళ్ళతో తొక్కేసి కాల్చి వేసినటువంటి వ్యక్తి ఆయన. దాన్ని తిరస్కరించినటువంటి వారు. ఎవరైతే తిరస్కరించారో వారే దేవుని దగ్గరికి వస్తారు, నడిపింపబడ్డారు. వారు సిగ్గుపడ్డారు. కొన్ని సందర్భంలో అయ్యో నేను చేసింది పొరపాటు కదా అని చెప్పి సిగ్గుపడ్డారు. కానీ మళ్ళీ వాళ్ళు ఏం చేశారు? దేవుని దగ్గరికి వచ్చారు, దేవుణ్ణి
ప్రకటించారు ఈ లోకంలో. అంటే మార్పు చెందారు అనేటటువంటి జ్ఞాపకం ఉంచుకోవాలి. తెలియనటువంటి స్థితిలో, తెలియనటువంటి పరిస్థితిలో మనం ఎవరినైనా దూషిస్తాం కొన్ని సందర్భంలో. కానీ తెలిసిన తర్వాత, సత్యం తెలిసిన తర్వాత, నేను దూషించింది తప్పు కదా, నేను తిట్టింది తప్పు కదా, నేను ఈ మాటను మాట్లాడింది పొరపాటు కదా అని చెప్పి మనం గ్రహించినప్పుడు ప్రేమ ఉంటుంది. ప్రేమ ఎవరిలో ఉంటే దేవుడు వారిలో ఉన్నాడనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే ప్రేమ లేనివాడు నా వాడు కాడు అని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిచ్చి ఉంటున్నది. ఇర్మియా గ్రంథం 17:13. ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. చూడండి ప్రియమైనటువంటి వారులారా, 12 నుంచి చదువుతలే. ఉన్నత స్థలమున నుండు మహిమగల సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానము ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవాను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉందరు. ఎట్లుంటారంట? ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి వారు, వ్యతిరేకించే వాళ్ళు, వారి పేర్లు ఎక్కడ రాయబడి ఉంటావంట? ఇసుక మీద పేరు రాయబడి ఉంటావంట. మరి దేవుని పని చేసినటువంటి పేర్లు ఎక్కడ రాయబడి ఉంటవి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. ఫిలిప్పీ 4:3. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. ఎక్కడ రాయబడి ఉన్నవి? దేవుని పనికి సహాయపడినటువంటి వారి పేర్లు ఆ క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సహాయపడినటువంటి స్త్రీల పేర్లు ఎక్కడ రాయబడి ఉన్నాయి? దేవుని సముఖ జీవ కవలలో, దేవుని సముఖ జీవ కవలలో నా పేరున్నదా, నీ పేరున్నదా. దేవుని సముఖంలో జీవ గ్రంథంలో నీ పేరు నా పేరు రాయబడి ఉండడము ఎంత శ్రేయస్కరము చూడండి. దేవుని విసర్జించినటువంటి వారు, దేవుని తిరస్కరించినటువంటి వారి పేర్లు ఇసుక మీద రాయబడి ఉంటాయి. అంటే అర్థం ఏమిటి? ఆ నీళ్లు అలలు వస్తుంటవి, ఆ రాయబడిన పేర్లు కొట్టుకొని పోతాయి, అంటే మాయమైపోతూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో, జీవ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు అది దేవునితో ఉంటావనేటటువంటిది, అవి తుడిచివేయనటువంటి పేర్లు అని చెప్పి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా. ఏహెచ్కేల్ గ్రంథము 16వ అధ్యాయము 61వ వచనాన్ని చూద్దాం. నీ అక్క చెల్లెండ్రు నీవు చేసిన నిబంధనల్లో పాలివారు కాకుండినను నేను వారిని నీకు కుమార్తెలుగా ఇయ్యబోచున్నాను. నీవు వారిని చేర్చుకున్నప్పుడు నీ ప్రవర్తన మనసునకు తెచ్చుకొని సిగ్గుపడుదువు. 57 నుంచి చదువుదాం. నీ దుర్మార్గం వెల్లడి చేయబడక ముందు నీవు గర్వించి ఉన్నప్పుడు నీ చెల్లెలకు సొదమ ప్రస్తావమెత్తకపోతివి. నీవు చేసిన మోసమును నీ ఏయ కృత్యములను నీవే భరించితివి. ఇదే యెహోవా వాక్కు. ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, చేసిన నిబంధనను భంగము చేయవలనని ప్రమాణమును తృణీకరించుదువా? దానా నీవు చేసినట్టే నేను నీకు చేయబోచున్నాను. నీ యవన దినములందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకం
జ్ఞాపకమునకు తెచ్చుకొని యొక్క నిత్య నిబంధనను నీతో చేసిన దాన్ని స్థిరపరుతును. నీ అక్క చెల్లెలను నీవు చేసిన నిబంధనలో పాలివారు కాకుండాను నేను వారిని నీకు కుమార్తెలుగా ఇవ్వబోతున్నాను. నీవు వారిని చేర్చుకున్నప్పుడు నీ ప్రవర్తన మనసునకు తెచ్చుకొని సిగ్గుపడదువు. మనము చేసినటువంటి పొరపాటు మనకేం తెలుస్తుంది? సిగ్గు కల్పిస్తుంది. ఎవరికైనా సిగ్గు కల్పిస్తుంది. 62 నేను యెహోవానని నీవు తెలుసుకొనున్నట్లు నేను నీతో నా నిబంధన స్థిరపరచెదను. నీవు చేసినది అంతటి నిమిత్తము నేను ప్రాయచిత్తము చేయగా దానిని మనసునకు తెచ్చుకొని సిగ్గుపడి సిగ్గుచేత నోరు మూసుకొందువు. ఇదే యెహోవా వాక్కు. ఎవరమైనా ఈ లోకంలో మరి పాపపు ఆలోచన, తప్పుడు విధానం, తప్పుడు ఆలోచన అధికారులకు కానీ అనధికారులకు కానీ ప్రజలకు కానీ ఇతరులకు కానీ మనము నష్టం చేసేటటువంటి వారిగా హానికరమైనటువంటి వారిగా మనం ఉంటే ఏం చేస్తాడు దేవుడు? సిగ్గుపడే దినాన్ని ఒకరోజు తెస్తాడు. మరి ఉదాహరణకు పాము ఉందండి. ఉదాహరణకు ఏముంది? పాము ఉంది. అందరూ చాలామంది ఏం చేస్తారు? కుక్కల్ని పెంచుకుంటారు, జంతువులను పెంచుకుంటారు. మరి పాములను కూడా ఒక మనిషి పెంచుకొని ఉంటే ఏమైంది అని అంటే అది వారం రోజుల నుంచి ఆకలి కొని అన్నం తినకుండా కానీ అంటే ఆకలి కొని ఏమి ఆహారం పుచ్చుకోకుండా ఉంది. మనమంటే అన్నం తింటాము, పాములు పురుగులను కానీ ఎలుకలను కానీ తదితర దానిలకు దొరికినటువంటి వాటిని అన్నింటినీ తింటూ ఉంటాయి. ఒక కొండ సిలువను ఒకరు సాకుతూ ఉంటున్నారు. అది దాన్ని చాలా గారాభంగా ప్రేమిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇంట్లోనే పెట్టుకున్నారు, తన మీదనే పంట పెట్టుకుంటున్నారు, అలాగనే ఉంటూ ఉన్నారు. అది చిన్నదిగా ఉన్నప్పటి నుంచి పెంచుతూ ఉన్నారు. అది పెద్దదైతే వారం రోజుల నుంచి ఏమీ తినడం లేదని డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు చెప్పారు, పరీక్ష చేసి ఎన్ని రోజుల నుంచి ఆహారం తినడం లేదు అని అంటే వారం రోజుల నుంచి ఏమీ తీసుకోవడం లేదు ఇది అని చెప్పానంటే, సరే మీరు దీంతో ఎట్లుంటారు? బాగా సన్నిహితంగా ఉంటారా, దగ్గర ఉంటారా, ఎలా ఉంటారు అని అంటే చాలా క్లోజ్గా ఉంటాం మేము అంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి డాక్టర్ చెప్పారు. ఎందుకు అని అంటే మీ ఆకారాన్ని, మీ సైజును అది ఎంతైతే మింగగలుగుతుందో ఆ మింగే దాన్ని బట్టి కడుపును హెల్తీ చేసుకుంటూ ఉంది. నీవు పట్టాలి కాబట్టి దాని పొట్టను అది ఏం చేస్తుంది అని అంటే ఖాళీగా ఉంచుకుంటుంది. ఒకరోజు నిన్ను మింగబోతుంది, అది జాగ్రత్త అని చెప్పారు. ఆ డాక్టర్ చెప్పిన మాట విస్మయం పొందింది ఆమె. నిజమే కదా, ఇది వారం రోజుల నుంచి తినడం లేదు అని అంటే ఆ హెచ్చరిక తర్వాత ఆమె జాగ్రత్త పడి, ఒకవేళ లేకపోతే ఆ హెచ్చరికను, ఆ డాక్టర్ చెప్పిన మాటను హెచ్చరికకు పొందకపోతే ఏమవుతుండే? ఆమెను మింగేస్తుండే ఆ పాము. కొండ సిలువ చాలా వరకు ప్రమాదకరంగా మేకల్ని పట్టేస్తుంటాయి, చుట్టేస్తుంటాయి, ఎముకల్ని ఎంచేస్తూ ఉంటాయి, ఆ తర్వాత మింగేస్తూ ఉంటాయి. దాని అలవాటు అంతా కూడా అదే. ఎంతైతే వెల్తిగా ఉంటుందో ఆ సైజును బట్టి అంచనా వేసుకుంటుంది అంట. అది నేను మింగగలుగుతానా లేదా అని చెప్పి. అంటే ఎందుకు పామును నేను గుర్తు చేస్తున్నానంటే పామును ఎవరు కూడా ఎక్కువగా పెంచుకోరు. జంతువులను పెంచుకుంటారు కానీ పామును ఎక్కువగా పెంచుకోరు. ఎందుకు అని అంటే అది ప్రమాదంగా ఉంటుంది కాబట్టి. క్రైస్తవుడు దేన్నైనా ప్రేమించాలి కానీ పాపాన్ని మాత్రము తీసేసుకోవాలి. పాపాన్ని తీసేసుకొని పరిశుద్ధతను పొందుపరుచుకోవాలి. అప్పుడు నిన్ను దూషించువారు, నన్ను దూషించువారు దేవునిని మనం వెంబడిస్తూ ఉంటుండగా వ్యతిరేకించేటటువంటి వారు ఒకరోజు సిగ్గు నొందుతారని చెప్పి దేవుని వాక్యం మనకు క్లియర్గా తెలియపరుస్తూ ఉంటూ ఉన్నది ప్రియులారా. కాబట్టి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ 61లో నీ అక్క చెల్లెళ్ళు నీవు చేసిన నిబంధనలో
పాలివారు కాకుండాను నేను వారిని నీకు కుమార్తెలుగా ఇవ్వబోచున్నాను. దేవుడు మరి అన్నిటిని సరిచేసేవాడు, అన్నిటినీ నడిపించేవాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము మన ప్రవర్తన అంతటిని జ్ఞాపకం ఉంచుకోవాలి. 43 ఏహెచ్కేల్ 43 అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. కాబట్టి నరపుత్రుడా ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషములను బట్టి కాబట్టి నరపుత్రుడా ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషములను బట్టి సిగ్గుపడినట్లు ఈ మందిరమును వారికి చూపించుము. వారు దాని వైఖరిని కనిపెట్టవలెను. తాము చేసిన వాటినన్నిటిని బట్టి వారు సిగ్గుపడిన ఎడల మందిరం యొక్క వైఖరిని, దాని ఏర్పాటును, బహిర్గమ స్థానములను, అంతర్గమ స్థానములను, దానిని గూర్చిన మర్యాదలన్నిటినీ, విధులన్నిటినీ, దాని ఆచారములకు క్రమములకు వారికి కనపరిచి వారు ఆ ఆచార విధులన్నిటినీ గైకొని ఆచరించినట్లు వారు చూచుచుండగా వాటిని రాయించుము. ఆ మందిరమును గూర్చిన ఇది ఏదనగా పర్వతం మీద